ఇక ఈమె కథ ఏందో ఒకసారి చూడండి. మోడీ గారిని చాలా దారుణంగా మాట్లాడినటువంటి ఆమె నేను మీకు నిన్న ఒక వీడియో వేశాను. ఈమె కథలు ఇంకా ఉన్నాయి, అందుకని చెప్పి నేను మళ్ళీ ఇంకొంచెం ఎక్స్టెన్షన్తో ఒక వీడియో వేస్తున్నా చూడండి. मोदी क्या चीज है यो बहन का लोड़ा कदी बिठाओ मतलब लॉकडाउन लगा दिया भोसड़ी का क्या है यो है क्या ये मोदी क्या चीज है यो बहन का लोड़ा कदी बिठाओ मतलब लॉकडाउन लगा दिया भोसड़ी का क्या है यो है क्या ये मोदी क्या चीज है यो बहन का लोड़ा कदी बिठाओ मतलब लॉकडाउन लगा दिया भोसड़ी का क्या है यो है क्या ये मोदी क्या करेगा तू तू कहाँ करेगा बहन के लोड़ा रुको जरा सबर करो एक बार और मजा नहीं आया ढंग से बहुत ही गलत हुआ है मतलब ये मेरी गाड़ी का हाल है पता नहीं कौन थे कुत्ते. ఇప్పుడు మోదీ గారి గురించి చాలా భయంకరంగా మాట్లాడింది. గాండ్ పే అనే పదం ఉపయోగించింది. గాండ్ పే లాటి మారో. ఇక తెలుగులో నేను చెప్పలేను ఆ పదాన్ని, హిందీలో అనడమే చాలా అసహ్యం. అంటే అలాగే బెహన్ కే, ఎల్ పే, ఇట్లా రకరకాల బూతు పదాలు అనమాట. ఈమె సీజేపీ ప్రొటెస్ట్ జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి ఫుల్ హంగామా. అసలు ఈమె ఏం చేస్తుంది ఏంటి అనేది ఒకసారి, ఈమె ప్రొఫెషన్ ఏంటి, ఈమె బిహేవియర్ ఏంటి, ఈమె క్యారెక్టర్ ఏంటి అనట్లా, ఈమె బిహేవియర్ ఏంటి, ఈమె ప్రొఫెషన్ ఏంటి ఒకసారి వీడియోలో చాలా జాగ్రత్తగా గమనించండి. ముజరా డ్యాన్సులు అని చెప్పి చేస్తారండి, సెక్సువల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ మగాళ్ళ దగ్గర. ఆ మగాళ్ళు ఏం చేస్తారు, ఎదురుగా వాళ్ళ జేబుల్లో నుంచి నోట్ల కట్టలు లేదు నోట్లు తీసి వీళ్ళ బ్లౌజుల్లో కుక్కుతూ ఉంటారు, లేదు వీళ్ళ నడుము దగ్గర కుక్కుతూ ఉంటారు, వీళ్ళని తాకుతూ ఉంటారు. వీళ్ళు ఇంకా సెక్సువల్గా ఎదుటి మగాడిని రెచ్చగొడుతూ డ్యాన్స్ చేసినట్టు చేస్తూ సెక్సువల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ పైసలు సంపాదిస్తూ డ్యాన్స్ చేస్తుంటారు. ముజరా డ్యాన్సులు అని చెప్పి చేస్తుంటారు. మన తెలుగునాట కూడా ఒకప్పుడు రికార్డింగ్ డ్యాన్సులు ఉండేవి. ఫస్ట్ ఏమో రామారావు గారిలాగా, నాగేశ్వరరావు గారిలాగా చక్కగా నీట్గా డ్యాన్స్ చేసేవారు, కృష్ణ గారిలాగా అట్లా. తర్వాత క్రమక్రమంగా రికార్డింగ్ డ్యాన్సులు రకరకాల కారణాల వల్ల బ్యాన్ అయ్యాయి. ఆ తర్వాత చాలా అసహ్యకరమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అశ్లీల నృత్యాలు అవన్నీ చేయడము, పోలీసులు బ్యాన్ చేయడము, అవన్నీ మీకు తెలిసే ఉంటుంది. సో అలాంటి బాపత్ అనమాట ఈమె. మీకు ఆ డ్యాన్సులు ఈమె బిహేవియర్లోనే మీకు అర్థమైపోతుంది చూడండి. ఈమె సీజేపీ కాక్రోచ్ ప్రొటెస్ట్కి వెళ్ళింది. ఈవెన్ పిలిచారండి వాళ్ళు. ఎస్, ఈ అభిజిత్ దీప్కే ఆ గ్యాంగ్ వాళ్ళు ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళని పిలిచారు. వాళ్ళు పిలవకుండా వీళ్ళు వెళ్ళలేదు. స్టేజ్ మీదకి కూడా వెళ్ళింది ఈమె. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇక మోదీ గారి మీద బూతులు, మోదీ గారిని కొట్టాలట, చాలా దారుణమైన బూతులు. అసలు ఈమెకు నీటికి సంబంధం ఏందండి? సరే, సంబంధం లేకపోయినా సరే వెళ్ళొచ్చు అనుకుందాం, కాసేపు సపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళింది అనుకుందాం, తప్పులేదు. కానీ అసలు ఆమె వెళ్ళింది ఎందుకు, చేసింది ఏంది, మోదీ గారి మీద బూతులేంటి ఆలోచించండి. ఆ తర్వాత విషయం తెలిసి అక్కడ వాళ్ళందరూ ఈమె కారు అద్దాలు బద్దలు కొట్టారు, పగలగొట్టారు. మరి ఈమెకి అన్ని బూతులు వస్తే మరి ఈమె గల్లీలో ఉండే వాళ్లకు, ఈమె ఊళ్ళో ఉన్న వాళ్లకు వాళ్ళకి బూతులు రావా చెప్పండి? దేశ ప్రధాని గురించి నీచంగా మాట్లాడితే వెళ్ళి ఫుల్ తిట్టారు ఈమెని. దెబ్బకండి దెయ్యం దిగొచ్చింది, దెయ్యం వదిలింది, ఇప్పుడు ఉన్న పని కూడా పోతుంది. మళ్ళీ ఇప్పుడు ఏడ్చుకుంటూ వీడియోలు అనమాట. నేను మీకు నా సెకండ్ పార్ట్లోనో థర్డ్ పార్ట్లోనో వీడియో పెడుతూ ఈమె ఆమె ఒకరేనా కాదా కన్ఫర్మ్ చేయండి అని చెప్పి అడిగాను. కొంతమంది ఎస్ ఈమె ఆమె ఒక్కరే అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. నేను కూడా కన్ఫర్మ్ చేసుకున్నాను, ఎస్ ఈమె ఆమె ఒక్కరే. ఫస్ట్ నేను ఈ 3-4 వీడియోలో చూపించిన ఆమె ఒకే వ్యక్తి అనమాట.